ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సొంత జిల్లా, ఉమ్మడి జిల్లా. ఆయన దాని మీద కరీంనగర్ జిల్లా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో బండి సంజయ్ కూడా చాలా గట్టిగా ఉండి కరీంనగర్ లో నుండి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. మల్క కొమరయ్య ఒక విధంగా విజయం సాధించారంటే దానిలో బండి సంజయ్ కి సంబంధించిన పోరాటం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బండి సంజయ్ కరీంనగర్ లోనే క్యాంప్ వేసి మొత్తం ప్రచారాన్ని మల్క కొమరయ్యకు ఆయన తన వైపు తిప్పారు. సేమ్ సామాజిక వర్గం, మున్నూరు కాపు సామాజిక వర్గమే మల్క కొమరయ్యది. 317 జీవో గురించి 317 జీవోకు వ్యతిరేకంగా గతంలో 2 సంవత్సరాల క్రితం బండి సంజయ్ చేసిన ఫైట్ ను ప్రధానంగా బండి సంజయ్ ఉపాధ్యాయ ఎన్నికల్లో పదే ప్రస్తావించారు. నిజంగానే ఆయన పెద్ద ఫైట్ చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ వచ్చి ఆయన్ని నిరాహార దీక్ష చేస్తున్న అతన్ని ఎంపీ ఆఫీస్ లో నిరాహార దీక్ష చేస్తుంటే గేట్లు బద్దలు కొట్టి తలుపులు గ్యాస్ కట్టర్లతో కోసేసి అర్ధరాత్రి పూట బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు 317 జీవోకు వ్యతిరేకంగా. సో దాన్ని పదే ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ ఇంపాక్ట్ మనకు కనిపించింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా మరి సంజయ్ కరీంనగర్ లో ఎంతవరకు తీసుకురాగలుగుతారన్నది చూడాలి. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఉత్తర తెలంగాణలో అయితే ఖచ్చితంగా మనకు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ కనబడుతుంది. అయితే ఓవరాల్ గా 8 నుంచి 10,000 వరకు చెల్లని ఓట్లు ఇప్పటి వరకు 1,00,000 ఓట్లు కౌంట్ చేస్తే 8 నుంచి 10,000 వరకు చెల్లని ఓట్లు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయని మనకు సమాచారం అవుతుంది. అయినా సరే 10% అంటే చాలా పెద్దది. ఒక 1% 2% మాక్సిమం 3-4% చెల్లని ఓట్లు అంటే ఓకే. బట్ చెల్లని ఓట్లు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. బట్ ఓవరాల్ గా మనం ఇప్పుడు ఎందుకంటే రేపటి వరకు కూడా రిజల్ట్ వచ్చే అవకాశం లేదు. అఫీషియల్ గా ట్రెండ్స్ అయితే తెలుస్తున్నాయి. ఒకటి ఉత్తర తెలంగాణకు సంబంధించి రెండిట్లో కూడా బీజేపీ క్లియర్ హవా కనిపిస్తుంది. మల్క కొమరయ్య గెలిచారు. ఇక్కడ ఆధిక్యత కనిపిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సెకండ్ ప్లేస్. ప్రసన్న హరికృష్ణ బీఆర్ఎస్ క్యాడర్ లోపల సపోర్ట్ చేసిన థర్డ్ పొజిషన్ లోనే ఉన్నారు. బీఎస్పీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. చూడాలి. అంటే బీసీ వాదం అయితే ఇప్పటి వరకు జరిగిన దాని ప్రకారం ఒక దానిలో బీసీ అభ్యర్థి గెలిచారు మల్క కొమరయ్య. అంటే దానిలో బీజేపీ కంట్రిబ్యూషన్ ఉంది. బీజేపీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు అవుట్ రైట్ గా పనిచేశారు. దాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అట్లా కొంచెం బీసీ వాదం కూడా పనిచేసింది మల్క కొమరయ్య గెలుపులో. బట్ నల్గొండ, వరంగల్, ఖమ్మంలో మాత్రం బీసీ వాదం పని చేయలేదు. అవుట్ రైట్ గా ఓటర్స్ రిజెక్ట్ చేశారు. రెడ్డి అభ్యర్థులే అక్కడ ముగ్గురు కూడా మనకి ముగ్గురు టాప్ 3 పొజిషన్స్ రెడ్డి అభ్యర్థులే ఉన్నారు. అంటే ఒక విధంగా అక్కడ తీర్మార్మలైన వాటం వినలేదని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఫస్ట్ పొజిషన్ లో పింగిల్ శ్రీపాల్ రెడ్డి, సెకండ్ అలుగుబెల్లి నర్సిరెడ్డి, థర్డ్ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, ఫోర్త్ పొజిషన్ లో పూల రవీందర్ ఉన్నారు, ఫిఫ్త్ పొజిషన్ లో మళ్ళీ రెడ్డి సరోత్తం రెడ్డి. సో ఇది ఓవరాల్ రీడింగ్. ఓవరాల్ గా బీజేపీ అయితే ఇవాళ ఈ 2 సీట్లు గనుక గెలిస్తే గనక ఉత్తర తెలంగాణలో తిరుగులేని శక్తిగా బీజేపీ అవుతుంది. ఇది రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటే బీఆర్ఎస్ కూడా భయంలో పడే విధంగా. అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఫెయిల్ అయితే గనక మేమే పర్ఫార్మ్ చేస్తాం, మేమే ఆల్టర్నేటివ్ అంటారు. బట్ బీజేపీ ఇటు టీచర్ ఎమ్మెల్సీ, ఇటు గ్రాడ్యుయేట్ రెండు కూడా గెలిస్తే గనక డెఫినెట్ గా బీజేపీ చాలా సాలిడ్ పొజిషన్ లో ఉంటుంది. చూడాలి. ఒకవేళ నరేందర్ రెడ్డి గెలిచాడు అనుకోండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, రేవంత్ రెడ్డి మీద ఏదైతే వ్యతిరేక ప్రచారం జరుగుతుందో అదంతా కూడా ఆయన దాన్ని గట్టిగా తిప్పికొట్టగలిగారని ఆయన ప్రచారం చేసుకోవడానికి వీలుంటుంది. ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారు, నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు, జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తున్నాం, డిఎస్సీ వేసాం, ఇవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య కాబట్టి వీళ్ళిద్దరు కాకుండా ప్రసన్న హరికృష్ణ గెలిస్తే టీఆర్ఎస్ విల్ బి హ్యాపీ. బీజేపీ గెలిస్తే అంజిరెడ్డి సెకండ్ పొజిషన్ లో ఉన్నా బీజేపీ విల్ బి హ్యాపీ. అంజిరెడ్డి గెలిస్తే బీజేపీ విల్ బి మోర్ హ్యాపీ. నరేందర్ రెడ్డి గెలిచాడు అనుకోండి రేవంత్ రెడ్డి విల్ బి హ్యాపీ. రేవంత్ రెడ్డికి ఇమీడియట్ గా థ్రెట్ ఇబ్బంది ఉండదు. సో గ్రాడ్యుయేట్ ఎన్నిక చాలా ఇంపార్టెంట్ ఎన్నిక. చూద్దాం. మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించి గ్రాడ్యుయేట్ కౌంటింగ్ రేపు ఎల్లుండి కూడా కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించి జీ తెలుగు న్యూస్ లో మినిట్ టు మినిట్ అప్డేట్ చూడొచ్చు. అట్లాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎన్నిక సంబంధించి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ తెలుసుకోవచ్చు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక మల్క కొమరయ్య విజయం ఖాయం, పింగళి శ్రీపాల్ రెడ్డి విజయం కూడా ఆల్మోస్ట్ ఖాయం. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా జీ తెలుగు న్యూస్ లో కంటిన్యూ అవుతుంటాయి. రైట్. థ్యాంక్ యూ భరత్. ఇక